ఇక రాజమండ్రిలో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాజమండ్రి నగరంలో తిరగాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తాయో తెలియటం లేదు. చిన్నపిల్లల్ని ఒంటరిగా బయటకు పంపించేందుకు వణికిపోయే పరిస్థితి ఉంది. అలాంటి దుస్థితిలో వీధి కుక్కలపై నియంత్రణకు రాజమండ్రి నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలపై ఏబిఎన్ స్పాట్లైట్. రాజమండ్రిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంతో జనం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. రాత్రిపూట అయితే బయటకు రాలేని పరిస్థితి. చిన్నారులు బయటకు వస్తే వీధి కుక్కలు గుంపులుగా మీదపడి దాడి చేస్తున్నాయి. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో ఏ వీధిలో చూసినా వీధి కుక్కలు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే 20,000 వీధి కుక్కలు గుర్తించగా మరికొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్యను నిర్ధారించేందుకు సర్వే జరుగుతోంది. ఈ రోజు రాజమండ్రిలో ప్రతి దుక్కున ప్రతి వీధిలో కూడా చాలా భయానక స్థితులు ఏర్పడ్డాయి. ఏంటంటే అది వీధి కుక్కల వల్ల. ఏంటంటే దానికి గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రికాషన్ తీసుకుంటే రేపొద్దున్న పిల్లలు పుట్టకుండా ఇంజక్షన్లు చేస్తానని ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏది కూడా జరగలేదు గత ప్రభుత్వంలో. చాలా విపరీతంగా వీధి నిండా 10-20 మూగిపోయి ఉంటున్నాయి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పెద్దలు ఎక్కడికైనా వెళ్తున్నా బండి వెనకాల పడతాం, పిల్లల్ని ఇబ్బంది పెడతాం. పెద్దలు ఎవరైనా పక్కన లేకపోతే పిల్లలకు కూడా చాలా భయానకమైన స్థితి కూడా ఏర్పడుద్ది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ మట్టుకు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ వీధికి వెళ్లినా పదుల సంఖ్యలో వీధి కుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 13,000 కుక్కలకు యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా 7,000 కుక్కలకు టీకాలు ఇవ్వాల్సి ఉంది. రాజమండ్రిలో కుక్కలకు యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో వీధి కుక్కలు ఉంటే ప్రస్తుతం రోజుకు 30 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మరో 2 నెలల్లో రోజుకు 45 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఓటీ థియేటర్ విత్ ద కెపాసిటీ ఆఫ్ 2 టేబుల్స్ మన ఆర్ఎంసీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందండి. పర్ డే ప్రెసెంట్లీ 30 సర్జరీస్ పర్ డే అవుతున్నాయండి. కమిషనర్ సార్ శ్రీ కేతన్ గార్గ్ సార్ అండ్ ఫుల్ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అండ్ మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మేడం ఆధ్వర్యంలో ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ప్రపోజల్ వచ్చిందండి. అండ్ న్యూగా కొత్త డాక్టర్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాము. ఆర్డర్ చేశారు. సో విత్ ఇన్ 1 to 2 months లో వీఆర్ ఎక్స్టెండింగ్ ద సర్జరీస్ అప్ టు 45 అండి. వీధి కుక్కలు దాడిలో గాయపడిన వారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సరాసరిన ప్రతిరోజు 30 నుంచి 40 మంది కుక్కకాటు బాధితులు చికిత్స కోసం వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆకలితో అలమటించిపోతున్న కుక్కలు తమ పిల్లల్ని కూడా తినేస్తున్నాయని వైద్యులు తెలిపారు. కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. వీధి కుక్కలు వాటికి ఆహారం దొరకట్లేదు. ఇదివరకు మనం తడి చెత్త పొడి చెత్త పెట్టక ముందు ఆహారం బయట పాడేసే వాళ్ళందరూ. అప్పుడు కొంచెం అవి తిని అవి బాగానే ఉండేవి. ఇప్పుడు మనం ఎప్పుడైతే తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నామో అప్పటి నుంచి అవి బయట ఆహారం దొరక్క వాటి పిల్లల్ని కూడా తినేస్తున్నాయి. ఎంత ఘోరం అంటే వాటికి పుట్టిన పిల్లల్ని కూడా ఆహారం లేక అవి తినేస్తున్నాయి. చిన్నపిల్లలు కనబడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. ఇంకా పెద్దవాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి ఉన్న బాధ అది. కాబట్టి ఈ బాధను అర్థం చేసుకుని గవర్నమెంట్ ఖచ్చితంగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం, కుక్కలు అదుపులో ఉండేలాగా చూడడం. సిటీలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని, వాటికి ర్యాబీస్ రాకుండా వ్యాక్సిన్ వేయిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. సమ్మర్ సీజన్ లో డాగ్స్ కి హీట్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ హీట్ స్ట్రెస్ వల్ల ఏమవుతాయంటే అవి స్వతహాగా వాటి యొక్క నేచర్ బట్టి వాటిని అటాక్ చేసే మోడ్లోకి వెళ్తాయి. కాబట్టి ఆ హీట్ స్ట్రెస్ ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది డాగ్స్ని. నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. హీట్ స్ట్రెస్ రావడానికి కారణాలు ఒక ప్రాపర్ హైడ్రేషన్ లేక, లేకపోతే మంచినీళ్ళు లేక, లేకపోతే ఫుడ్ లేక, వివిధ కారణాలు ఉన్నాయి. డాగ్ లవర్స్ ఉన్నారు, వాటర్ ఇస్తున్నారు, జైన్ ఆర్గనైజేషన్ వస్తూ ఉంది, ఎక్కడికక్కడ ఈ మూగజీవులకి వాటర్ పెడుతున్నారు, ఎక్కడికక్కడ పాట్స్ పెడతా ఉన్నారు. కాబట్టి రాజమండ్రి సిటీ వరకు మనం అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. హీట్ స్ట్రెస్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఒక 10 days వాటిని ఉంచి ట్రీట్మెంట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని వీధి కుక్కలు ప్రమాదకరంగానే ఉన్నాయని కమిషనర్ కేతన్ గార్గ్ ఒప్పుకున్నారు. వాటికి వ్యాక్సిన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు.
రాజమండ్రి నగరపాలక సంస్థలో వీధి కుక్కలు భయపెడుతున్నాయి. ప్రజలు బయటికి రావడానికి ఆందోళన చెందుతున్న పరిస్థితి. చిన్నపిల్లలైతే ఏ సమయంలో ఏ కుక్క దాడి చేస్తుందో అనేది భయంతో వణికిపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు రాజమండ్రిలో ఉన్న వీధి కుక్కలను గుర్తించడం, వాటికి యాంటీ ర్యాబీస్ చేయడము, అదేవిధంగా బర్త్ కంట్రోల్ జరగకుండా ఏబీసీ ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే రాజమండ్రి నగరపాలక సంస్థలో సుమారుగా 50,000 వరకు వీధి కుక్కలు ఉన్నాయనేది స్థానికులు చెప్తున్నారు, భయాందోళన చెందుతున్నారు. మీరు వీధి కుక్కల భయం నుంచి ప్రజలను రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకి లాస్ట్ వీక్ కూడా గుంటూరులో ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. సో అంతకుముందు కూడా మేము ఎక్కడైనా సిటీ ఏరియాలో కూడా వీధి కుక్కలు ఉంటే వాళ్ళకి సర్జరీ చేయడానికి, అదేవిధంగా రేబీస్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి మేము ఒక లాస్ట్ 3 months నుంచి ఒక క్యాంపెయిన్ మోడ్లో వెళ్తున్నాము. ఇక్కడ మన దగ్గర ఉన్న ఏబీసీ సెంటర్లో ఉన్న కెపాసిటీ పెంచేసి దానికి దాదాపు 170 కెనల్స్ ఫామ్ చేసేసి ప్రతి మంత్ మేబీ 100 to 1000 to 1500 కుక్కలకి సర్జరీ చేసేలాగా మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాము. సో లాస్ట్ టైం మనకి 2017-18లో జరిగిన సర్వే బట్టి దాదాపు 13,000 15,000 అప్పుడు సెన్సస్ వచ్చింది. కానీ ఈ మధ్యలో సర్వే జరగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి సర్వే మేము స్టార్ట్ చేసాము. సో మీరనేది ఖచ్చితంగా అంటే ఎంత వస్తుంది మనకి నెక్స్ట్ 1 weekలో ఒక క్లియర్ ఫిగర్ వస్తాయి. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఖచ్చితంగా మోర్ దెన్ 25,000 మనకి కుక్కలు ఇంకా ఉన్నాయి చేయాల్సినవి, సర్జరీ చేయాల్సినవి. అదే కాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్స్ కూడా సరిగా అంతకుముందు వేయలేదు. అదే ప్రతి ఒక్క సర్జరీ చేసినప్పుడు ప్రతి ఒక్క కుక్కలకి ఏఆర్వి కూడా వేయమని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, అంటే ఇప్పటికే 20,000 కుక్కల వరకు ఉన్నాయి అనేది అంచనా వేస్తున్నారు. సుమారుగా 13,000 కుక్కలకి యాంటీ ర్యాబీస్ చేశారని చెప్తున్నారు. మిగతా వాటికి ఎప్పటిలోగా చేస్తారంటే ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ ప్రణాళిక ఏంటి సార్? ఇప్పుడు మన దగ్గర యాజ్ ఆన్ టుడే 13,000కి సర్జరీ కంప్లీట్ చేసాము, ఏఆర్వి కూడా అయిపోయింది. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 20,000 టోటల్ ఫిగర్స్ స్ట్రే డాగ్స్కి. సో ఇంకా 7,000 యాజ్ ఆన్ టుడే కూడా చేయాల్సినవి, కానీ 7,000 ఇంకా కాకుండా కూడా ఎక్కువ ఉంటాయి. సో ఏవైతే 7,000 ఉన్నాయో దానికి 150 daysలో నేను కంప్లీట్ చేయడానికి ప్రాపర్గా యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాము. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మార్గదర్శకాల ఆధారంగా కుక్కల సంఖ్య నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామని రాజమండ్రి కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.